క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 28వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థత పరుస్తూ ఉన్నారు. కుష్ఠరోగము గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒక వ్యాధి ఎందుకు వస్తూ ఉంది? శుభ్రత లేనందున వస్తూ ఉంది, లేక ఎవరి ద్వారానో వ్యాప్తి చెందుతూ ఉంది, లేక ఇతరత్ర కారణాల వల్ల ఒక వ్యాధి అనేది వస్తూ ఉంది. కానీ యూదుల ఉద్దేశము, ఆలోచన ఏమిటి అంటే ఈ వ్యాధులు, రోగాలు ఎందుకు వస్తాయి అంటే దేవునికి విరుద్ధముగా పాపము చేయటం వల్ల, దేవుని మాటను ధిక్కరించటం వల్ల ఇటువంటి రోగాలు వస్తాయని వారు నమ్మేవారు. ఈ కుష్టి వ్యాధి సోకిన వారు కుటుంబాన్ని, సమాజాన్ని విడిచి దూరముగా కొండలలో నివసించాలి. చిరిగిన దుస్తులు ధరించాలి. వారికి ప్రజలు తారసపడినప్పుడు మేము అశుద్ధులము అని పలకాలి. వారెప్పుడు కూడా ప్రజలని కలవకూడదు, వారితో మాట్లాడకూడదు. ఈ విధంగా వారి జీవన శైలి ఉండేది. ఇటువంటి జీవన శైలిని అనుసరిస్తూ ఉన్న వీరు, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని ప్రాధేయపడినప్పుడు యేసు వారి మీద జాలిపడి వారికి స్వస్థతను కలుగజేస్తూ ఉన్నారు. అయితే ఈ కథనంలో ఉన్న సారాంశము, గుణపాఠము ఏమిటి అంటే క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిత్యము దూతల చేత స్తుతులు అందుకునే ప్రభువు. మనము పాపాత్ములము, దేవునికి విరుద్ధముగా పాపము చేసిన వారము, అయోగ్యులము. అయినా సరే ఆయన మన చెంతకు వచ్చారు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం వింటూ ఉన్నాం, వాక్కు మానవుడై మన మధ్య నివసించెను అని. ఎందుకు మన మధ్యకు ఆయన వచ్చారు? ఎందుకు వచ్చారంటే లూకాసు సువార్తలో చదివితే మనకు అర్థమవుతూ ఉంది. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడినట్లుగా, పీడితులకు విమోచనము కలుగు చేయుటకు వచ్చెను అని. పాపము నుండి, వ్యసనాల నుండి, ఈ లోక వ్యామోహాల నుండి, చెడుతనము నుండి మనలను విడిపించి దేవునికి బిడ్డలుగా చేయాలని, మరియు మనలను తండ్రి చెంతకు నడిపించాలని ఆయన మన చెంతకు వచ్చారు. అయితే ఇక్కడ మనము చేయవలసినది ఏమిటి అంటే 10 మంది కుష్ఠరోగులు చేసిన పని మనం చేయాలి. వారు ఏం చేశారు? మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు మాట వారు విన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపములో ఉన్న మనము, వ్యసనములో ఉన్నటువంటి మనము, ఈ లోక వ్యామోహాలలో ఉన్నటువంటి మనము, చెడుతనములో ఉన్నటువంటి మనకు క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి మాటలు ఏమిటి అంటే,
దైవాజ్ఞలు పాటించమని, మంచిగా జీవించమని చెబుతూ ఉన్నారు. ఇవి చేస్తే, పాటిస్తే మనందరము కూడా విడిపింపబడుతూ ఉంటాం. దేవునికి పుత్రులుగా మనము అవుతాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, యేసు చెప్పినటువంటి మాటలను వింటూ అటువంటి భాగ్యానికి మనందరము కూడా నోచుకుందాం.